హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శుభం ప్లీట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం వీడియోలో శారీ పళ్ళుకి 7 ప్లీట్స్ ఎగ్జాక్ట్గా ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ శారీని రివర్స్లో టేబుల్ మీద పొడవుగా వేసి మన ఫస్ట్ ప్లీట్ ఎంతవరకు కావాలో ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేస్తే ఒక లైన్ ఫామ్ అవుతుంది కదా, ఆ లైన్ మీదకి మిగతా శారీని ఒక 2 ఫోల్డ్స్ వేసుకొని ఐరన్ చేయాలి. ఈసారి నేను శారీని టేబుల్ మీద అయితే పొడవుగా వేసి ఐరన్ చేసి చూపిస్తున్నాను. ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి ఐరన్ చేసిన తర్వాత దీనిని ఒక 2 ఫోల్డ్స్ వేసుకొని ఐరన్ చేయాలి. అంటే మనకి ఇది 3 పార్ట్స్ లాగా అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా 3 పార్ట్స్ లాగా వచ్చేలాగా 2 ఫోల్డ్స్ వేసుకొని ఐరన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన శారీ పళ్ళు లెంత్ ఎంతవరకు కావాలో అంతవరకు కూడా ప్లీట్స్ గ్యాదర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇలా ఐరన్ చేసిన తర్వాత శారీ అంతా ఓపెన్ చేసి శారీని మంచి వైపు టేబుల్ మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మన ఫస్ట్ ప్లీట్ని ఆ తర్వాత నుంచి ఒక లైన్ లీవ్ చేసి ఇంకొక లైన్ని పిక్ చేసుకుంటూ శారీ మొత్తం ప్లీట్స్ని గ్యాదర్ చేసుకోవాలి. ఇలా గ్యాదర్ చేసుకున్న తర్వాత శారీ ఎడ్జ్ అనేది అన్ఈవెన్గా ఏమైనా ఉంటే కనుక ప్లీట్స్ అన్నీ ఒకసారి ఈవెన్గా పెట్టుకొని ఒక సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసేసుకోవచ్చు. తర్వాత నుంచి మనం కొంచెం కొంచెం పార్ట్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ చాలా ఈజీగా ప్లీట్స్ని గ్యాదర్ చేయొచ్చు. ఎందుకంటే మనం శారీని పొడవుగా వేసుకొని ఐరన్ చేసుకున్నాం కదా ఈసారి. సో మనకి లైన్స్ అనేవి చాలా లెంత్ వరకు విజిబుల్ ఉంటాయి. ఈజీగా మనం ప్లీట్స్ అన్నీ కూడా మన పళ్ళు లెంత్ ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు గ్యాదర్ చేసేసుకొని ఐరన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా 7 పళ్ళు ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో చూసారు కదా. మీకు ఈ మెథడ్ ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? వేరే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా చెప్పాలన్నా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్న నాకైతే కామెంట్ చేయండి. ఈ కొంచెం బట్టలు మనం ఐరన్ చేస్తున్నప్పుడు కూడా శారీ ప్లీట్స్ అనేవి మధ్యలో లోపలికి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా కొంచెం కొన్ని శారీస్కి. అలాంటప్పుడు మనం అక్కడ కూడా ప్లీట్స్ అన్నీ ఈవెన్గా నీట్గా గ్యాదర్ చేసుకొని ఒక బాల్ పిన్ తోటి సెక్యూర్ చేసుకుంటే ప్లీట్స్ బయటికి లోపలికి వెళ్ళిపోకుండా ఉంటాయి. అప్పుడు మనం ఐరన్ చేసుకుంటే ప్లీట్స్ అనేవి ఈవెన్గా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూడటానికి కూడా ఈవెన్గా ఉంటాయి అవన్నీ కూడా ప్లీట్స్. ఈజీగా 7 ప్లీట్స్ మెథడ్ ఎలాగా అనేది చెప్పమని కూడా చాలామంది కామెంట్ చేశారు ఇంతకుముందు వీడియోస్లో. ఇంకా ఎవరైనా 10 ప్లీట్స్ 12 ప్లీట్స్ ఎగ్జాక్ట్గా ఈజీగా ఎలా పెట్టుకోవాలి అనేది తెలుసుకోవాలన్నా కూడా ఒక్కసారి నా ముందు వీడియోస్ చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నా నెక్స్ట్ వీడియోస్కి కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ని చూడొచ్చు. రాజమండ్రిలో మీకు ఎవరికైనా శారీ ప్రీప్లీటింగ్ సర్వీస్ కావాలి అన్నా, లేదంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. హ్యాపీ డ్రేపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.